నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ. కార్మిక హక్కుల సాధనకై ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో చేపట్టిన చెలో ఇందిరా పార్క్ కార్మికులు హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక సమైక్య నాయకులు పిలుపునిచ్చారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మహాగర్జనకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కలకోటి రామన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 180% మంది కార్మికులు ఉన్నారు. 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున ఇందిరా పార్కు రావాలన్నారు. చట్టరీత్యా ప్రతి ఒక్క కార్మికుడికి అందాల్సిన హక్కులు అందాలన్నారు. కార్మికులకు రావాల్సిన హక్కుల గురించి తాము ముందుండి కొట్లాడతామన్నారు. కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా తక్షణమే పరిష్కరించుకునేందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. కార్మికుల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం కార్మిక హక్కులు సాధిస్తాం 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 కార్మిక హక్కులు సాధిస్తాం 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 కార్మిక హక్కులు సాధిస్తాం. తరలి రావాలి తరలి రావాలి చలో ఇందిరా పార్క్ తరలి రావాలి రావాలి తరలి రావాలి చలో ఇందిరా పార్క్ తరలి రావాలి రావాలి తరలి రావాలి చలో ఇందిరా పార్క్ తరలి రావాలి. నరసింహ, నేను కార్మిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. రేపు నవంబర్ 27 తారీఖు జరిగేటువంటి చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశంతో ఇవాళ యూనివర్సిటీ వేదికగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల కార్మిక నాయకులందరూ దీనికి తరలి రావాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద సంపూర్ణ మద్దతు కార్మిక పక్షాన ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ రేపు పొద్దున జరిగే మన నవంబర్ 11 తారీఖు జరిగేటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని అత్యధిక మేయర్తో గెలిపించాలని చెప్పేసి ప్రతి కార్మికుడు కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నవీన్ యాదవ్ని అత్యధిక మేయర్తో గెలిపించాలని చెప్పేసి ప్రధానంగా కోరుకుంటున్నాం. తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. తెలంగాణలో 180% మంది మన కార్మికులు ఉన్నారు. ఇలా కార్మికుల పక్షాన విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అనే అంశాలపైన, నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపైన రేపు జరగబోయే భారీ ఎత్తున ఇందిరా పార్కులో 27వ తారీఖున కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు వారి పక్షాన హక్కులకై సాధనకై ప్రజాగర్జనను తలపెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే ఇందిరా పార్కులో జరగబోయే మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇలా కార్మికుల పక్షాన, హక్కుల పక్షాన ఇలా నిలబడి ప్రతి ఒక్క కార్మికునికి అందవలసిన హక్కులు చట్టరీత్యా ఖచ్చితంగా అందాలి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పక్షాన మేము వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ముందుండి నిలబడి కొట్లాడతామని చెప్పేసి కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా, ఎక్కడ ఏదేమైనా వాళ్లకు తక్షణమే పరిష్కరించకపోతే మేము ఖచ్చితంగా ప్రభుత్వాలను కూడా నిలదీస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరగడం ఏంటంటే ఇలా 42% బీసీలకు మద్దతు కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్లో రేపు జరగబోయే ఎలక్షన్లలో మన బీసీ నాయకుడు, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి నవీన్ యాదవ్ అన్న గారిని గెలిపించి, చేయి గుర్తుకు ఓటేసి గెలిపించి తీర్థారాన్ని ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు యూనివర్సిటీలో తెలంగాణ కార్మిక సమైక్య పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 27వ తారీఖు నాడు ఇందిరా పార్కులో తెలంగాణ కార్మిక సమైక్య హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలనేది టీకేఎస్ పిలుపునివ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో 180% ఈ రాష్ట్రంలో కార్మికులు జీవిస్తాను. మరి రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి కానీ కార్మికుల బతుకులు మారలేదు. మరి అదేవిధంగా రేపు ఇందిరా పార్కులో జరగబోతున్న సభకు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము గత కేసీఆర్ ప్రభుత్వము 20 లక్షల ఇండ్లు కట్టిస్తా అని కార్మికులకు మాట ఇచ్చి 2 లక్షల ఇండ్లే కట్టించింది. అక్కడ
2 లక్షల ఇండ్లల్లో వాళ్ళ కార్యకర్తలకే ఇవ్వడం జరిగింది, కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ భారత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పేదలకు 200 గజాల ఇల్లు జాగా ఇచ్చి వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇచ్చి పేదలను ఆదుకున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన హామీలను నిలబెట్టాలని, హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే అయ్యా మీరు కేసీఆర్కు ఏదైతే ఇంటికి పంపిణలో రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులు అదే పని చేయవలసిన పరిస్థితి వస్తుంది. అయినా ఇప్పటికీ కార్మికులను పెద్ద సంఖ్యలో మీరు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కార్మిక సమైక్య కోరడం జరుగుతుంది. జై భీమ్.